ఓం గం గణేశాయ నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి జై, గురుగారికి జై. సకల దేవతా స్వరూప ఓం కళ్యాణ శ్రీచక్ర బిందు మండల స్వరూపిణి గురు లలితా పరాభట్టారికకు జై. అయితే అమ్మ, అందరూ అడుగుతుంటారు కొంతమంది ఏమనంటే, అమ్మ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అంటే చాలా కష్టమైన పని కదమ్మా, ఎలా తెలుసుకోగలము అని అడుగుతూ ఉంటాం. ఎందుకమ్మా దానికి అంత శ్రమ అక్కర్లేదు, అన్ని సాధనల కంటే కూడా సులువైన సాధన మనల్ని మనం తెలుసుకోవడమే చాలా సులువైన పద్ధతి. అంటే అమ్మ, అది తెలుసుకోవాలంటే సాధనలో ఉన్నప్పుడు మళ్ళీ మాకు భౌతికమైన విషయాలపైన ఆసక్తి ఉండకూడదు అంటారు. మళ్ళీ దాంపత్య జీవితంలో ఆటంకులు ఉండకూడదు కదమ్మా. మళ్ళీ పిల్లలకి ఇంట్లో అన్ని బంధనాలు ఉండొద్దు అంటారు కదా, ఎక్కడికో వెళ్ళాలంటారు కదా, అది సాధ్యం కాదు కదా, సన్యాసి ధర్మం తీసుకోవాలి అంటారు కదా అని అడుగుతూ ఉంటారు. కాదు నాన్న, ఇవన్నీ అపోహాలు పక్కన పెట్టండి. మీరు ఉన్న చోటు నుండే మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. దానికి ఏంటి కావాల్సింది? ఎరుక కలిగి ఉంటే మనము ఎప్పుడైనా కూడా మనం ఎవరో మనం తెలుసుకోవచ్చు. మనము ఆత్మ అని అందరికీ తెలుసు. చిన్నపిల్లలు కూడా లోపల ఆత్మ ఉంటుంది అంటారు కదా, మనం ఆత్మ అని తెలుసుకొని ఆ ఆత్మ పైన సాధన చేస్తూ పోతుంటే, నేను ఈ శరీరాన్ని కాదు అని ఎప్పుడు అంటాము? మనకి జ్ఞానం లేనప్పుడు. పూర్ణంగా జ్ఞానం వచ్చినప్పుడు అంతా తానే, అణువు తానే. అణువు తానైనప్పుడు ఈ దేహం తాను కదా, నేను కాదు, ఈ దేహం కూడా తానే. మరి మనమేంటి? మనం అన్నదే లేదు, మనం జీరో. అలా అన్నమాట. అది తెలుసుకుంటే చాలు. ఎప్పుడైతే దేహం మనం కామో, మరి మనం ఏ మమకారాలు కూడా మనం ఎక్కువగా పెట్టం. నిమిత్తం చేయాల్సిన ధర్మత ఉంటుంది కుటుంబం పైన, అది చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేనికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. అంటే చాలా ఇవ్వకూడదు, ఇవ్వాలి. ఒక మోతాదులో ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో అంతవరకు ఇవ్వచ్చు. ఒక చాక్లెట్, 2 చాక్లెట్, 3 చాక్లెట్లు పిల్లలకి. కానీ ఎక్కువ చాక్లెట్లు తింటే హెల్త్కి బాగోదు కదా నాన్న. అలానే పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక లడ్డు ఒకరోజు, 2 పోని, 3 పోని, లేదు నాకు స్వీట్ ఇష్టం, షుగర్ వస్తుందేమో అని భయం. అట్లానే సంసారంలో కూడా మనము ఎంత మట్టుకు చేయుతనియాలి, ఒకరికొకరు ఎంత మట్టుకు ఇచ్చుకొని మిగతా టైంని ఏం చేయాలా? ఆధ్యాత్మికం వైపు మొగ్గాల. ఆ టైంని మనం కళ్ళు మూసుకొని చాలాసేపు ఉండి చేయాలి అక్కర్లేదు. మనం తెలుసుకోవడానికి కళ్ళు మూసుకునే అంతా కూడా అక్కర్లేదు అన్నమాట. కళ్ళు తెరిచి కూడా మనము ధ్యానించుకోవచ్చు. ఉన్నదంతా నీవే, అలా తెలిపిన జ్ఞానం కూడా నీవే, నీకు నీవే ధ్యానం. మనం ఎవరు అని ఎట్లా ధ్యానం చేస్తున్నామో అది తానే చేస్తుంది కదా. మనం అనేది ఉంటే కదా, మనల్ని విడిచి ఇంకొకటి ఉంటే అప్పుడు మనం అనుకోవాలా, నన్ను విడిచి ఇంకోటి ఉంది అని. మనల్ని విడిచి ఇంకొకటి లేనప్పుడు మనం ఎందుకు భయపడాలా? దేనికైనా కూడా దేనికి భయపడాల్సిన పని లేదు. ఉన్నదంతా నీవే తండ్రి, తల్లి అనండి, తండ్రి అనండి, ఆ దైవం అనండి, శివయ్య అనండి, అమ్మవారు అనండి. ఉన్నదంతా వాళ్ళే అయినప్పుడు మనం కూడా వాళ్ళే అయినప్పుడు ఇంకా మనము భయపడాల్సిన అవసరమే లేదు. ఇదంతా చేసి చూసేది, ఆనందించేది ఆ ప్రభువే కదా, ఆ దైవమే కదా. కాబట్టి మనము చేయాల్సిన పనులు మనము యథావిధిగా చేసుకుంటూ దైవనామస్మరణ
చేస్తూ ఉంటుంటే అప్పుడు ఏమవుతుందంటే మనము కొంచెంగా ఆ దైవంలో లయమైనట్టు అనిపిస్తుంది. ఒక జపమాల చేసేటప్పుడు కొంచెం సేపు అవుతాం, అంటే ఇది బాగుంది. అప్పుడు ధ్యానం చేస్తాం. ధ్యానంలో ఇంకా కాసేపు ఎక్కువసేపు మనం మర్చిపోతాం, మనం లేకుండా పోతాం. ఆ స్థితే ఆత్మస్థితి. ఇది కూడా బాగుంది అనుకుంటాం. అప్పుడు డెప్త్గా దేవుడి పాదాలు పట్టుకొని కీర్తన, లేదంటే ఆ పాదాలని అలానే చూసుకుంటూ ఏ స్మరణ లేకుండా అలాగే సమాధి స్థితిలో, అంటే సమంగా స్టెబిలిటీగా ఉండి మనం లేకుండా ఉంటామో లయమైనట్లు లెక్క. లయమైనప్పుడు దేహం పువ్వులా ఉంటుంది, మనకి ఏం వినపడదు, ఏం కనపడదు. అప్పుడు ఉన్న ఆనందం చాలా గొప్ప. అప్పుడు ఎరుకలో గనక ఉంటే, మన కోరిక గుర్తుంటే, చెప్పుకుంటే తొందరగా అవుతుంది. అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్, తిరుపతి దర్శనానికి వెళ్ళాము, దగ్గర వరకు వెళ్తున్నాము, ఇంకా మనం ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళామనుకోండి, ఇంకా వాళ్ళు ఎవరు గుర్తుండరు. పక్కన ఉన్న వాళ్ళని మర్చిపోతాము. 2 చేతులు జోడించి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో. అక్కడి నుంచే మనము లయమయ్యి భక్తిలో జొచ్చుకొని వెనక వాళ్ళు నూకుతుంటారు, మనం ముందు వాళ్ళ మీద పడుతుంటాం. తోసుకొని చాలాసేపు ఒక 5-10 నిమిషాలు క్యూలో నుంచే, ద్వారం నుంచి లోపల కాలు పెట్టగానే అదొక భక్తి వస్తుంది. మనం మర్చిపోయి మళ్ళీ దైవ దర్శనానికి పోగానే మన కళ్ళు మూసుకొని మర్చిపోతాం. అది ఇందులో జరుగుతుంది మనకి లయంలో, ఇంట్లో కూడా. అయితే అప్పుడు మన కోరిక అనేది నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామి నెరవేర్చాడు తప్పకుండా అని మనకు తెలుసు. అయితే ఇంట్లో కూడా అదే స్వామి మనకి ఎవరి ఇష్టదైవం, శ్రీశైలం ఉంటే శ్రీశైలం, ఇష్టదైవం అరుణాచలం అయితే అరుణాచలం, ఏ దేవుడైతే ఆ దేవుడు ఇట్లా లయమైపోయి అలా పాదాలు పట్టుకొని కాసేపు కనుక అట్లా ఉండిపోతే, అప్పుడు తిరుపతిలో ఏ కోరికతో అయితే పోయామో ఇక్కడ కూడా ఆ కోరిక పెట్టుకుంటే అప్పుడు తప్పకుండా కోరికలు అనేటివి సైలెన్స్లో నుండే మనకి నెరవేరుతాయన్నమాట. అందుకనేసి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ 4 చేయాలి కంపల్సరీ. ఇవి జపము, ధ్యానము, లయము. ఈ 4 ఎప్పుడైతే మనం కంటిన్యూషన్గా చేస్తూ ఉంటామో అప్పుడు కోరికలు అనేటివి కొంచెంగా నెరవేరుతుంటాయి. అయితే ఇప్పుడు దీంట్లో 2 పరంగా మనకు బెనిఫిట్ అంటే మనకి చాలా అనుగ్రహం ఉంటుంది అన్నమాట. దేంట్లో మనం తెలుసుకునే ఒక సాధనలో ఏమి మనకి దొరుకుతుంది అంటే, ఆధ్యాత్మికంలో ముందుకెళ్తున్నాం. ఈ భౌతిక పరంగా కోరికలను పెట్టుకున్నాం కాబట్టి అవి నెరవేరుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం సాధనలో ముందుకెళ్ళినాం, సత్యం ధర్మంలో ఉంటున్నాం. ఎప్పుడైతే మనం లయం అందుతుందో అప్పుడు మనం చాలా అన్నిటినీ ఛేదించుకొని ముందుకొచ్చినట్టు లెక్క. కామ క్రోధ మదం ఆచారం అన్నిటినీ కూడా మనము అవలంబిస్తున్నట్టు, ఆ దాంట్లోనే ఉన్నట్టు భగవంతుడి దృష్టిలో మనము అలా ఉంటాం. కాబట్టి అందుకనేసి మనము ఈ ఆధ్యాత్మికంలో ముందుకు పోతూ ఉంటే మన భౌతికమైన కోరికలు కూడా నెరవేరుతాయి. భౌతికమైన కోరికల కోసమే మనం చేస్తే ఇది ఒకటే అందుతుంది, కోరికలు తీరుతాయి. కానీ ఆధ్యాత్మికంలో మనం తెలుసుకునేది కొంచెం లేట్ అవుతుంది. ఇది అయినాక అది చూసుకుందాంలే అన్నట్టు. అలా కాకుండా ఇది చేస్తే 2 పరంగా కూడా అమ్మ అనుగ్రహం, దైవానుగ్రహం పొందవచ్చు. జై మాతమ్మ, అమ్మవారికి జై.